ఆ జిల్లాలో మాజీ మంత్రి నిత్యం వివాదాలకి కేంద్ర బిందువుగా మారారా? ఆ జిల్లాలో అన్నీ తానే నడిపించే నాయకుడిగా ఉన్న ఆయన ఎందుకంత స్పీడ్గా ఉన్నారు? అందరితో పాటు తాను అరెస్ట్ కావాలని అనుకుంటున్నారా, లేదా అరెస్ట్ ఎలాగో చేయరనే ధీమాతోనే విమర్శలు చేస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటా స్టోరీ? వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక చేస్తున్న విమర్శలతో నానిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్న పేర్ని నాని తన వ్యాఖ్యలతో కేసులు సైతం ఎదుర్కొంటున్నారు. అదే పని నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి, దానికి చెప్పాలి ఎవడికన్నా. ఒకటి కాదు, రెండు కాదు, పేర్ని నానిపై 2 అంకెల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నా ఇప్పటిదాకా అరెస్ట్ ఒక్కటే జరగలేదంటున్నారు ఆయన అనుచరులు. 20 నెలల్లో పేర్ని నానిపై 10 కేసులకు పైగా నమోదయ్యాయని వైసీపీ నేతలంటున్నారు. ఇన్ని కేసులు నమోదవుతున్నా నాని మాత్రం తన వైఖరిలో మార్పు ఉండదని చెప్పేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానే తప్ప ఎక్కడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా అసత్యాలు మాట్లాడలేదు అంటున్నారు. పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా, అరే నేను అనలేదురా. రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. అయితే పేర్ని నాని విమర్శలు ఒక్కోసారి అదుపు తప్పి తనంతట తానే కేసులు పెట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అటు మచిలీపట్నం, ఇటు పామర్రు, ఏలూరు, అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఎక్కడికి వెళ్లినా నాని విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎక్కడ సభ పెట్టినా, ఏ సమావేశంలో మాట్లాడినా ఆయన వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. పేర్ని నాని వ్యవహారంపై ప్రభుత్వం కూడా ఆగ్రహంతో ఉంది. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ని ఏకవచనంతో విమర్శించడం, పైగా ఇటీవల మీడియా సమావేశాల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై కూటమి పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారట. దీంతో నానిపై కేసులు నమోదవుతున్నాయి. కొన్నిసార్లైతే మాజీ మంత్రి మాట తూలుతున్నారని, ఇదే పద్ధతి కొనసాగితే పేర్ని కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారని సొంత పార్టీ నేతల్లోనే జోరుగా చర్చ నడుస్తోంది. పాత రోజుల్లో అయితే మామూలుగా నాకంటే డబుల్ ఇంత లావు ఉండేవాడు కాబట్టి నీ లావు చూసి ఏమన్నా భయపడాలి ఎవడన్నా. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్లో వాగ్వాదం, పామర్రు సభల్లో రప్పారప్పా కాదు చీకట్లో పనైపోవాలి, నూజివీడు మండలంలో నాలుకను దబ్బనంతో కాల్చాలి అన్న వ్యాఖ్యలతో కూటమి నేతలకు పేర్ని టార్గెట్ అవుతున్నారు. ఇలాగే వదిలేస్తే విమర్శలు శృతిమించేలా ఉన్నాయని భావిస్తున్న కూటమి పార్టీల నేతలు అవసరమైతే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారట. వివాదాలు, విమర్శలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో మాజీ మంత్రి వ్యవహారం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కపట నాటకంతో ఆషాఢభూతిలాగా యాక్ట్ చేసి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి మానసికంగా కొంగదీసినోడు సైకోనా? ఎవడు సైకో? కృష్ణా జిల్లా ఫైర్ బ్రాండ్ గా పేరున్న వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై బయటకొచ్చారు. ఇక కొడాలి నాని సైలెంట్ అయ్యారు, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అలాంటప్పుడు జిల్లాలో వైసీపీ రాజకీయాలను చక్కదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన పేర్ని నాని కోరి వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకని కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. ఒకవైపు ఓటమితో ఇప్పటికే వైసీపీ కోలుకోలేని స్థితిలో ఉంటే, వరుస వివాదాలతో చర్చకు ఆస్కారం ఇవ్వడం దేనికని సొంత పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. ప్రభుత్వాన్ని హుందాగా విమర్శించడంలో తప్పులేదని, కానీ నాని అదుపు తప్పకుండా ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు సొంత పార్టీ నేతలు. మరి నాని ఇప్పటికైనా తనను తాను కంట్రోల్ చేసుకుంటారు, అంతే ఆవేశంతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడతారో చూడాలి.